మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకై అనుదినము ప్రార్థనల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుని వాక్యము గురించినటువంటి విశిష్టత, దేవుని వాక్యం గురించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితి గురించి మాట్లాడుతూ ఉంటాడు కీర్తనకారుడు. దేవుని వాక్యాన్ని ఆజ్ఞలని, కట్టడలని, ధర్మశాస్త్రమని, శాసనములని, ఉపదేశములని ఇలా రకరకాలుగా వర్ణించటం ఆ కీర్తనలో మనం చూస్తాం. 119వ కీర్తన 143వ వచనాన్ని నేను చదువుతున్నాను. 119వ కీర్తన 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగచేయుచున్నవి. శ్రమలు వేదనలు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగచేయుచున్నవి అంటున్నాడు. నిజమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు శ్రమలు వేదనలు మనలను ఏమీ చేయలేవు అనేటువంటి స్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా శ్రమ చేతైనా వేదన చేతైనా పట్టబడి కృంగిన స్థితిలో ఉంటే ఆ కృంగిన స్థితిలోనే మన జీవితం ఉండబోదు. ఎందుకనంటే మనకు దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాక్యం మనకుంది. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి, ఆ ఆజ్ఞలను బట్టి మనం సంతోషించే వారంగా ఉంటాం. అది నిజమైనటువంటి విశ్వాసి యొక్క అనుభవం. క్రైస్తవ అనుభవం గురించి మాట్లాడినప్పుడు, విశ్వాసపు అనుభవం గురించి మాట్లాడినప్పుడు శ్రమయు వేదనలు నన్ను పట్టి ఉన్నాయి అంటే ఇక ఎంత మాత్రం నన్ను ముందుకు కొనసాగించలేవు, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను అన్నంతగా పట్టి ఉన్నాయి అని చెప్పినప్పుడు అక్కడే నా జీవితం అంతం కాదు, అదే ముగింపు కాదు, లేదా ఆ కృంగిన స్థితిలోనే నేను ఉండను. ఎందుకనంటే నాకు ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, కనుక నేను సంతోషిస్తాను అని చెప్తున్నాడు కీర్తనకారుడు. నిజమే, మన జీవితాల్లో కూడా ఏ వేదనలున్నా, ఏ ఆ శ్రమలున్నా ఆ శ్రమల చేత మనం కృంగిపోవటానికి వీల్లేదు. కానీ ఒకవేళ కృంగుదలను తీసుకొని వచ్చినప్పటికీ ఆ కృంగుదలలోనే మనం కొనసాగం. కానీ ఆయన ఆజ్ఞలను బట్టి మనం సంతోషించే వారంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను లేదా ఆయన వాగ్దానాలను మనం పట్టుకొని ఆ వాగ్దానాలకు మన జీవితాలను అప్పగించుకొని దేవుని వాక్యానికి మన జీవితాన్ని తెరచి ఉంచినప్పుడు నిజముగా ఎంత శ్రమైనా, ఎంత వేదనైనా ఆ వేదనలోనే కృంగిపోము, కానీ సంతోషించే వారంగా ఉంటాం. కనుక దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మన జీవితాల్లో మనం ఇవ్వగలిగితే బాధ ఏదైనా, వేదన ఏదైనా, శ్రమ ఏదైనా, ప్రతి పరిస్థితుల్లో ఆయన వాక్యాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉంటాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితాలలో ఏ శ్రమ, ఏ వేదనల చేత పట్టబడినప్పటికీ ప్రభువా, ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప పురికొల్పు, గొప్ప ప్రోత్సాహం మీ వాక్యం నుండి మేము పొందుకొనగలం. ఏ పరిస్థితుల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, మీ వాక్యాన్ని బట్టి మేము సంతోషించగలము. మీ వాక్యం నుండి ప్రభా మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయాలను ప్రభు మేము నేర్చుకొని ప్రతి పరిస్థితులకు తగిన విధంగా మీ వాక్యం మాతో మాట్లాడుతూ ఉంటుంది ప్రభా. అలాగూ మా జీవితాలను మీ వాక్యము కొరకై తెరచి ఉంచగలిగే విధంగా కృప చూపించమని ప్రాధేయపడుతూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.